అనేది కొంతవరకు ఏర్పడుతుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల కట్టెల పొయ్యి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు ఇది ఇంకా కొనసాగితే లాక్డౌన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. మరి మీరే అంటారు? అసలు అదంతా గ్యాస్. మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నా అది గ్యాస్. అసలు అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే మా ఇంట్లో 2 సిలిండర్లు ఉన్నాయి. మా 2 సిలిండర్లు అయిపోవడానికి 2 months పడుతుంది. మాకు ఎక్కడ ఏజెన్సీ నుండి వస్తాయి. ఆ ఏజెన్సీ దగ్గర మినిమం 2 months సరిపడా ఉంటాయి. వాళ్ళకి ఇంకా ముందు నుంచే వస్తాయి బ్యారెల్ నుండి. వాళ్ళు ఇంకా 2 years వరకు సరిపోయే సపోర్ట్ ఉంటుంది. ఏ యుద్ధం మీద ఎప్స్టైన్ ఫైల్స్ ని క్లోజ్ చేయడం కోసం ట్రంప్ ఆడిన నాటకం ఇది. ఇదే మహా అయితే ఒక 1 month కానీ ఏమి ఉండదు. ఈ 1 month కోసం మీరు గ్యాస్ కోసం ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. 1 month కూడా ఉండదు. యుద్ధం ఎన్ని రోజులు చేస్తారండి? యుద్ధం వల్ల రోజుకి కొన్ని వేల కోట్ల లాస్ అవుతుంది. ఇప్పుడు అమెరికాకి గొప్ప అంటే అమెరికా డాలర్ పెరుగుతూ ఉంటది. అమెరికాకి యుద్ధం కూడా పార్టిసిపేట్ చేసిందంటే అమెరికా డాలర్ కూడా పడిపోతుంది కదా. మరి డాలర్ పడిపోయినప్పుడు యుద్ధం ఎందుకు చేస్తారు? ఎప్స్టైన్ ఫైల్స్ ని దాన్ని సైడ్ చేయడం కోసం ట్రంప్ ఆడిన నాటకం ఇది. అంతే తప్ప ఇందులో ఏం లేదు. అంటే ఆయిల్స్ కూడా లైక్ పెట్రోలియం, డీజిల్ వీటి రేట్లు కూడా పెరుగుతాయి అని క్యాన్లు తీసుకెళ్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం వీడియోస్. అవన్నీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కోసము వీడియోస్ కోసము చేస్తున్నారండి. ఇప్పుడు చెప్పాను కదా, మా ఇంట్లో 2 సిలిండర్లు ఉన్నాయి. మా 2 సిలిండర్లు అయిపోవాలంటే 2 months పడుతుంది. 2 months లో యుద్ధమే కాదు కదా, అసలు ఏమి ఉండదు. ఒక 1 month లో యుద్ధం అయిపోతుంది. ఇంకా అసలు అలాంటివి ఏమి ఉండదు. కాబట్టి దాన్ని అట్లా లీడ్ చేస్తున్నారు తప్ప అంతేం ఉండదు. ఇప్పుడు ఒకవేళ అంటే ఉన్న పరిస్థితులు సక్రమంగా ఉంటుంటే గ్యాస్ బుక్ చేస్తే 5 రోజులు 6 రోజులకు వచ్చేది 15 రోజులు పడుతుందని చెప్తున్నారు వాళ్ళు, సంస్థ వాళ్ళు. ఇవన్నీ రూమర్స్ అండి. కోవిడ్ టైంలో కూడా మనిషి చనిపోతాడని తెలిసి కూడా ఇంజక్షన్ 3 లక్షలకి 4 లక్షలకి అమ్ముకున్నారు. అమ్మినోడు బతుకుతాడో కొనుక్కున్నాడు బతుకుతాడని గ్యారంటీ లేదు. అప్పుడు కూడా ఇలాంటి జరిగాయి. ఇండియాలో ఏమంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు దుబాయ్ లో మొన్న ఒకటి పడింది కదా బాంబు పడినప్పుడు దుబాయ్ లో ఏ హోటల్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఫ్రీ చేసేసింది. అదే ఇండియాలో పుల్వామా అటాక్ జరిగినప్పుడు అక్కడ ఉండే హోటల్స్ 5,000 ఉంటే 20,000 చేశారు. హోటల్ ఫ్లైట్ టికెట్ 10,000 ఉంటే 1,00,000 రూపాయలు చేశారు. సో ఇక్కడ ఇండియాలో ఎమోషన్ తో ఆడుకుంటారు కాబట్టి ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు క్యాష్ చేసుకోవాలని చూస్తారనమాట. ఇది కూడా అలాంటిదే. అస్సలు ఏముండదు. ఒక 10 రోజులు 15 రోజులు చూడండి, ఏముండదు. గ్యాస్ మీకు కావాలంటే ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు 950 తీసుకుంటే 850 కూడా ఇస్తారు. అంతకేమీ ఉండదు. కొన్ని హోటల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయని కట్టెల పొయ్యిలు పెడుతున్న సిచ్యువేషన్ లైవ్ కూడా కనిపిస్తుంది. హోటల్స్ ని ఎవరు కంట్రోల్ చేస్తారండి? మున్సిపాలిటీ ఎవరు చేస్తారు? వాళ్ళు ఏమైనా డైరెక్ట్ గా ఏమైనా డిక్లరేషన్ ఇచ్చారా మేము హోటల్ బ్యాన్ చేస్తున్నాము, హోటల్ సిలిండర్లు ఆపండి అని? అవి ఇవన్నీ సోషల్ మీడియాలో ఫేక్ అన్నమాట. గ్యాస్ కూడా ఫుల్ గా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ సిలిండర్స్ ఉన్నాయి. ఇప్పుడు హాస్టల్స్ వెళ్ళడం జరిగింది. హాస్టల్స్ లో ఎవరైతే కుకింగ్ చేస్తారో వాళ్ళని అడిగితే ఇంతకు ముందు టిఫిన్స్ అన్ని పెట్టే వాళ్ళం, ఇప్పుడు ఓన్లీ లంచ్ పెట్టగలుగుతున్నాం అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్తున్న పరిస్థితి. వాళ్ళు ఎవరైతే ఉంటారు వీళ్ళంతా లో అన్నమాట. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు కదా, వీళ్ళకి ఏం ఐడియా ఉండదు, నాలెడ్జ్ ఉండదు. అక్కడ ఇరాన్ ఒక్క దగ్గర నుండి మనకు రావట్లేదు ఈ ఐటమ్స్. ఆయిల్, క్రూడ్ ఆయిల్ అనేది చాలా దేశాల నుండి వస్తుంది. ఇవి ఒక్క రోజులోని ఒక వారంలోనే మారిపోతే ఇంకా మరి ఇండియన్ హిస్టరీ ఎందుకు? అవన్నీ ఒక తెలియక నాలెడ్జ్ లేకుండా మాట్లాడటం వల్ల అట్లా చేస్తున్నారు హాస్టల్లో. కానీ ఇప్పుడు సిలిండర్ వేసి వాడు ఏమంటాడు? ఆడికి ఒక నాలెడ్జ్ ఉండదు. వాడు ఏమంటాడు, ఈ రోజుకి అమ్మ వస్తుంది, నెక్స్ట్ 1 month పడుతుంది, 2 months పడుతుంది అనేస్తాడు. ఆడికి కూడా ఒక నాలెడ్జ్ ఉండదు. సో అట్లా ఇది ముందుకెళ్ళిపోతుంది తప్ప. ఇప్పుడు పెట్రోల్ బంక్స్ కి వెళ్ళాము, ఎల్పిజి పెట్రోల్ బంక్స్ కి వెళ్ళాము, అక్కడ ఆటోలు బారలు తీరేసి ఉన్నారు. అక్కడ ఒక దగ్గర 50 రూపీస్, ఒక దగ్గర 70 రూపీస్, ఒక దగ్గర 90 రూపీస్ అమ్ముతున్నారు. కారణం ఏంటి అంటే గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి ఇంత రేట్లు పెంచారు, ఇంత లైన్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళు కూడా సేమ్ నా డబ్బు ఇప్పుడే చెప్పాను కదా మన ఇండియాలో ఏమంటే ఎమోషన్ ఒకటి ఇట్లాంటిది రూమర్ క్రియేట్ చేసి డబ్బులు గుంజుకోవడమే పని అనమాట. పుల్వామా అటాక్ లో కూడా అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా రూమర్ వచ్చిందంటే వెంటనే మన దగ్గర మనకు వరదలు వచ్చాయి అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 4 ఫుడ్ పార్సిల్సే సరిపోతాయి. కానీ వాళ్ళు 20 పట్టుకెళ్ళిపోతారు, మిగతా 16 పారేస్తారు. ఇక్కడ కూడా అంతే. వాళ్ళు అమ్మడానికి మామూలుగా అమ్మితే 1 week వరకు అమ్మే ఆయిల్ ఉంటుంది. 1 week లో వచ్చేస్తుంది ఈ లోపు లోడు. కానీ ఇదే కాలం మన దగ్గర ఉన్నదని చెప్పి ఎక్కువ రేట్ అమ్ముతారు అనమాట. ఇదంతా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇంకేం లేదు.